ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భారతిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. కేసీఆర్ మాటే నా బాట. పార్టీ జెండా పుట్టినప్పటి నుంచి కేసీఆర్తో పాటే ఉన్నా, పార్టీతో పాటే ఉన్నా, ఇప్పటికీ ఎప్పటికీ మున్ముందు కూడా నేను పార్టీ కార్యకర్తగానే ఉంటా. కేటీఆర్కు పగ్గాలు అప్పగించిన శిరసా వహిస్తా, స్వాగతిస్తా. ఇవి మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకు అంటే ఇది ఫస్ట్ టైం ఏం కాదు. హరీష్ రావు గారి నోటి నుంచి ఆ స్పష్టతని ఇవ్వటం ఇది మొదటిసారి ఏం కాదు. పదే పదే ఇస్తూ ఉన్నారు. అయినా ఎందుకు మళ్ళీ స్పష్టతని ఇవ్వాల్సి వస్తుంది? హరీష్ రావు వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి? మళ్ళీ ఎవరు ఇట్లాంటి పుకార్లను సృష్టించారు ఏంటి? హరీష్ రావు పార్టీలో కేటీఆర్ రాకముందు నుంచి నెంబర్ 2గా వ్యవహరించడం జరిగింది. అంటే పూర్తిగా కార్యక్రమం అంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో అతను ఒకడు. అప్పటికి కేటీఆర్ లేడు, ట్రబుల్ షూటర్గా ఉన్నారు. అంటే తన మామకు వెన్నంటి ఉన్న వ్యక్తి హరీష్ రావు. తర్వాత ఉద్యమం మధ్యలో కేటీఆర్ రావడం జరిగింది. కేటీఆర్ వచ్చినప్పటి నుంచి అంటే సమ ప్రాధాన్యత లభించింది. కేటీఆర్ వచ్చినంత మాత్రాన హరీష్ రావు పాత్ర నేను తగ్గలేదు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సందర్భంగా అప్పటికి అసలు హరీష్ రావు పోటీ కూడా చేయలేదు ఎలక్షన్లో. కేవలం ఉద్యమ నాయకుడుగానే మాత్రమే ఉన్నాడు. అప్పుడు హరీష్ రావుకు టికెట్ ఇవ్వలే. పొత్తులో భాగంగా అప్పుడున్న టీఆర్ఎస్కు కొన్ని సీట్లు ఇవ్వడం జరిగింది. అందులో 26 మంది గెలవడం జరిగింది. వాళ్ళు గెలిచిన తర్వాత కేసీఆర్ 2 గెలవడం జరిగింది. ఎంపీగా గెలవడం జరిగింది, ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కరీంనగర్ ఎంపీతో పాటు సిద్దిపేట ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసింది 2004లో. కేసీఆర్కి ఏమో కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసింది. రాష్ట్రంలో 6 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. 6 మంత్రి పదవుల్లో 5 మంత్రి పదవులు ఎవరైతే గెలిచిరో ఈ నాయన్ నరసింహారెడ్డి, సంతోష్ రెడ్డి, చంద్రశేఖర్ వీళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది. ఒక మంత్రి పదవి మాత్రం అసలు ఎన్నికల్లో పోటీ చేయని హరీష్ రావుకు రిఫర్ చేయడం జరిగింది. అంటే ఎన్నికల్లో అప్పటికి పోటీ చేయలేదు. తాను ఎందుకు చేశాడంటే ఎట్లాగో సిద్దిపేటను నేను వదిలేస్తాను, కరీంనగర్ ఎంపీ స్థానాన్ని ఉంచుకుంటాను, సిద్దిపేట నుంచి హరీష్ రావు పోటీ చేసి 6 నెలల లోపు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి మంత్రి పదవి అంటే అసలు ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవిగా అవకాశం కల్పించింది హరీష్ రావుకి ఆ సమయంలో. అప్పుడు పూర్తిగా హరీష్ రావు కనుసన్నల్లోనే అంటే కేసీఆర్ తర్వాత హరీష్ రావు అనే స్థితిలోనే జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ఎంటర్ అవ్వడం జరిగింది. కేటీఆర్తో పాటు కవిత వీళ్ళందరూ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి అయితే ఆ ప్రాధాన్యత తగ్గిందని మనం అనుకోలేదు, షేర్ అయింది. అంటే ఒకరు బిజినెస్ చేసినప్పుడు ఏది ఉంటుంది, పార్ట్నర్షిప్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావు ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యునిగా ఒకరికే పూర్తిగా ఏది చెప్పినా ఎవరైనా పార్టీ నాయకులు కలవాలంటే త్రూ హరీష్ ద్వారా వెళ్ళే అవకాశం ఉండే. ఎప్పుడైతే కేటీఆర్ వచ్చిండో ఇక కేటీఆర్ ఉండు, కవిత ఉండు అంటే మనం ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. ఓకే, లీడర్స్కి కానీ మిగతా వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. అందులో వాళ్ళు కూడా సమర్థవంతంగానే ఆయన కూడా సమర్థవంతంగానే ఉన్నాడు. ఉద్యమంలో తీవ్రంగానే అంటే వచ్చిన తర్వాత ఒక్కసారి అక్కడ అమెరికా నుంచి ఉద్యోగం మానేసి వచ్చిన తర్వాత ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనడం జరిగింది, అరెస్టులు అవ్వడం జరిగింది. అన్ని కేసీఆర్ ఏ ఉద్యమానికి పిలిపించినా అన్నింటిలో ముందుండి నడిపాడు. ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్, కవిత ముగ్గురు కూడా ఉద్యమంలో ముందుండి, అందులో నో డౌట్. అంటే తెలంగాణలో ఉద్యమంలో వారి పాత్రను తీసి పారేయడానికి వీల్లేదు, అంత చేయడం జరిగింది. ఎప్పుడైతే పార్టీ ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ సమయంలో ఇక మంత్రివర్గ తీసుకున్న సమయంలో ఎన్ని విమర్శలు ఎదురైనా అటు కేటీఆర్ని హరీష్ రావుని ఇద్దరిని అకామిడేట్ చేయడం జరిగింది. మొదటిసారి ఏర్పడ్డ తెలంగాణ మంత్రివర్గంలో ఇద్దరిని అకామిడేట్ చేయడం జరిగింది. అంటే ఒక గొప్ప అంటే గతంలో పనిచేసిన అనుభవం హరీష్ రావుకు ఉంది. అయినా సరే విమర్శలు అంటే కొడుకు కదా, కొడుకు ఇస్తారా, అల్లునికి ఇస్తారా అనే విమర్శలు ఎదురైనప్పటికీ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా సమర్థంగానే పనిచేయడం జరిగింది. ఐటీ శాఖకు కొత్త మెరుగులు తీసుకురావడం జరిగింది కేటీఆర్. ఆ విధంగా అంటే వాళ్ళు మొదటిసారి ప్రభుత్వంలో ముందుండి నడిపేయడం జరిగింది. ఏ సమస్య వచ్చినా హరీష్ రావు ట్రబుల్ షూటర్. పార్టీలో ఏ విధమైన ఇబ్బందులు వెళ్ళినా ట్రబుల్ షూటర్. ఎందుకంటే రెండోసారి ఎన్నికల సందర్భంగా మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేగా గెలవాల్సిన వ్యక్తి మన గజ్వేల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కేసీఆర్. సందర్భంలో గజ్వేల్ అసలు టీఆర్ఎస్ అనేది లేదు, అంటే జీరో నామమాత్రంగా ఉన్న సందర్భంగా ట్రబుల్ షూటర్ అయిన సిద్దిపేట నువ్వు ఎలా గెలుస్తావు? ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు రాజీనామా చేసిన ఉద్యమ సమయంలో 3 సార్లు రాజీనామా చేసి 3 సార్లు అంటే ప్రతిసారి కూడా మెజారిటీ పెంచుకుంటూ రావడం జరిగింది హరీష్ రావు. కాబట్టి అక్కడ నీకు ఎలా గెలుస్తావని చెప్పి ఆ గజ్వేల్ స్థానం నుంచి ఇన్ఛార్జ్గా
హరీష్ రావుని నియమించడం జరిగింది. హరీష్ రావు దగ్గరుండి గెలిపించడం జరిగింది. అంటే ఆ సీటు అసలు గెలిచే సీటు కాకపోయినప్పటికీ గజ్వేల్ను మొత్తం టీఆర్ఎస్ మయం చేసి గెలిపించడం, అంటే ట్రబుల్ షూటర్గా వాడుకోవడం జరిగింది. ఏదైతే మీరు అడుగుతున్న ప్రశ్న పదే పదే ఏదైతే వస్తుందో తను ప్రతిసారి కూడా నేను కేసీఆర్కు నమ్మిన బట్టి కేసీఆర్తోనే నా జీవనం, కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తానన్న సమయంలో మనకు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కొంత డిస్ప్యూట్ వచ్చిందనేది రాజకీయ విశ్లేషకుల పరిశీలన. ఆ సందర్భంలో ఎప్పుడైతే రెండోసారి అధికారం చేపట్టిండో 2018లో ముందస్తుకు వెళ్ళిన సందర్భంగా అధికారం చేపట్టిన వెంటనే హరీష్ రావుకు కేటీఆర్కి ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. కానీ కేటీఆర్కి ఏం చేశారంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు, అతనికి ఒక సంతృప్తి ఉంది, కానీ హరీష్ రావుకి ఇవ్వలేదు. ఈ సందర్భంగా అంటే చాలా ఊహాగానాలు రావడం జరిగింది, కుటుంబంలో సభ్యుల్లో గొడవలు జరుగుతున్నాయి. హరీష్ రావు ఒకవేళ కొంతమందిని గెలిపించుకోవడానికి కొంత పెట్టుబడి పెట్టిండు, ఒకవేళ హంగ్ ఏర్పడితే హరీష్ రావును గుంజడానికి కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ ఏర్పడక ముందు హరీష్ రావు రాజశేఖర రెడ్డిని కలిసిన సందర్భం ఉంది. అంటే ఇవన్నీ ఊహాగానాలు వెళ్ళిన సందర్భంలో హరీష్ రావు అంటే పబ్లిక్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ లాంటి ఒక వ్యక్తి, అంటే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అప్పట్లో హరీష్ రావు బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పేసి వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమా తెలియదు, లేదంటే హరీష్ రావు లాంటి నేత అక్కడ ఉండబట్టే వారికి ఒక కొంత బలమని భావించారో తెలియదు. హరీష్ రావు బీజేపీలోకి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తామని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చేశారు వాళ్ళు. ఒక హరీష్ రావు కదా, కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గుంజడానికి ప్రయత్నం చేసిండు. అంటే ఉద్యమం నీరు గారిపోతున్న సందర్భంలో రాజశేఖర రెడ్డి ఉన్న సందర్భంలో వాళ్ళు 26 సీట్లకు పోటీ చేస్తే చాలా తగ్గి కేవలం 9 సీట్లకే పరిమితం అవ్వడం జరిగింది. అప్పుడు టీడీపీ గెలవడం జరిగింది, మొత్తం ఉన్న సీట్లన్నీ లాస్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ ఉద్యమం వీకైన సందర్భంగా రాజశేఖర రెడ్డి కొంచెం స్ట్రాంగ్గా తెలంగాణను వ్యతిరేకించిన సందర్భాన్ని పురస్కరించుకొని అప్పుడు కొంత హరీష్ రావు అటు ఇటుగా ఉన్నాడనే ఒక నేపథ్యం కూడా రావడం జరిగింది. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈవెన్ దో లాస్ట్కు హరీష్ రావు సొంత పార్టీ పెట్టినా కానీ మేము సపోర్ట్ చేస్తామనే స్థాయిలో రాజకీయ పార్టీ ఉన్నారు. అందులో 2 ప్రయోజనాలు. ఒక ప్రయోజనం ఏంటంటే హరీష్ రావును దూరం చేస్తే కేసీఆర్కి ట్రబుల్ షూటర్ అనే వ్యక్తి దూరం అవుతాడు, ప్లస్ మా పార్టీకి అడ్వాంటేజ్ ఇది, కుటుంబంలో చిచ్చు ఉందనే విషయం బయటకు తెలుస్తుంది. అంటే ఇన్ని ప్రయోజనాలు ఆశించి హరీష్ రావు ఎందుకు బయటకు వస్తున్నాడు, కేటీఆర్కి ప్రాధాన్యం ఇస్తున్నాడు, మాకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు అనే విషయంలో హరీష్ రావు బయటకు వస్తున్నాడు. హరీష్ రావు బయటకు వస్తే మేము అంటే ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్ళినా ప్రాధాన్యం ఇస్తున్నాం. మనం ఇటీవల చూస్తుంటే ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరో పార్టీకి వెళ్తే సాధారణంగా సీఎంఏ కండువా కప్పి తీసుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం. అలాంటిది హరీష్ రావు వస్తే వాళ్ళు ఏ పార్టీ అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చిచ్చు అనేది బీజేపీ కాదు, కాంగ్రెస్ ఎవరైనా పెట్టే అవకాశం ఉంటుంది. హరీష్ రావు వస్తాను, నేను పార్టీ నుంచి బయటికి వెళ్తున్నాను, ఏదో ఒక పార్టీలో చేరుతానని స్టేట్మెంట్ ఇవ్వండి, రేపు తెల్లారి బీజేపీ క్యూ కడుతుంది, కాంగ్రెస్ క్యూ కడుతుంది, హరీష్ రావు ఇంటి క్యూ కడితే మా పార్టీలో చేరమని చెప్పి ఇన్ని విమర్శలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హరీష్ రావు మీద చేసినా రేపు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఒక్కొక్కసారి మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పడానికి హరీష్ రావును లేపడానికి ప్రయత్నిస్తాడు, చేస్తుంటాడు. అంటే ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్, అంటే అంతటి అభిమానం ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ అంటూ ఉంటారు కొంతమంది. సో ఈ నేపథ్యంలోనే హరీష్ రావును ఒక పక్కకి తీసుకొస్తే పార్టీని చీల్చిన వాళ్ళు అవుతామని చెప్పేసి వారి మధ్యలో చిచ్చు పెట్టడానికే రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రయత్నాలు చేశాయి. అయితే ఎన్ని విఫలయత్నాలు చేసినా కూడా హరీష్ రావు పదే స్పష్టం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఆయన కేసీఆర్ బంటునే నేను, పార్టీ నా జెండా మోస్తా అని చెప్పి, అంటే నా భుజం పైన మోస్తా అంటూ, ఇంకా ముందు కూడా నేను కేసీఆర్కి ఒక కార్యకర్తగానే ఉంటా, అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగానే ఉంటాడు చెప్పడం, ఆయన వ్యక్తిత్వాన్ని ఎలా చూడొచ్చు? వ్యక్తిత్వాన్ని అంటే ఈ దీనికి సంబంధించి ఒకసారి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నీకు మామ మీద ఏం కోపం లేదు, మామ ఉన్నంత వరకు, మామ పార్టీ బాధ్యతలు స్వీకరించినంత వరకు, మామ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నువ్వు బంటుగానే ఉంటావు, నమ్మిన బంటుగానే ఉంటుంది. ఎప్పుడు తేడాలు వస్తాయంటే కేటీఆర్కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించి కేటీఆర్కి సీఎం బాధ్యతలు అప్పగిస్తే నీ పరిస్థితి ఏందనే దాని మీద కాంట్రవర్సీ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ అంటే ఒకే ఏజీ, ఒకే ఫాలోయింగు, అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇద్దరిది మాస్ ఫాలోయింగ్ ఉంది, అంటే ఇద్దరు ముఖ్యమంత్రి పదవికి అర్హులు అనే అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలతో మొదటి నుంచి సంబంధాలు ఉన్నది హరీష్ రావుకి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉద్యమ కాలం నుంచి కూడా పార్టీ కార్యకర్తలతోటి నాయకులతోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొంత ఆయనకు ఒక క్యాడర్ ఉంది. అది గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసిన నాయకులు హరీష్ రావు గారు ఒకరు మెయిన్. కేటీఆర్ తర్వాత వచ్చినప్పటికీ మళ్ళీ తను కూడా గ్రిప్ సంపాదించడం జరిగింది. ఆటోమేటిక్ ఏంటంటే చాయిస్ ఆఫ్ ద, ఇప్పుడు మనం చూస్తలేము రాజకీయాల్లో ములాయం సింగ్ తర్వాత వాళ్ళ కొడుకు అఖిలేష్ యాదవ్, భారత కరుణాని తర్వాత స్టాలిన్, ఈ విధంగా చూస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ చాయిస్. అంటే ఇప్పుడు హరీష్ రావు మళ్ళీ మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే
రాబో ఎలక్షన్స్ నాటికి కేటీఆర్ఏ ముఖ్యమంత్రి కాబోతున్నాడా అనే ఒక చర్చ కూడా నడుస్తా ఉంది. మధ్యలో కూడా చర్చ జరిగింది. కేసీఆర్ దిగిపోయి దిగిపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ఒక వారం 10 రోజులు అసలు మీడియాలో పెద్ద చర్చ జరిగింది. పైన ఒక మార్నింగ్ వచ్చేసి ఎవరు చెప్పి నేను దిగిపోతున్నా అని చెప్పి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే కొంత చర్చ జరిగింది అనేది. ఆ సమయంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈటెల రాజేందర్ ఉప ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన సందర్భం తర్వాత ఈటెల రాజేందర్ని కూడా బయటికి పంపించడం జరిగింది ఆ సందర్భంలో. కాబట్టి ఈటెల రాజేందర్కు హరీష్ రావుకు మంచి రిలేషనే ఉంది గతంలో. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళకు కొంచెం బెడ్సి కొట్టడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ హరీష్ రావు పదే చెప్పడానికి ఏంటంటే ఇలాంటి అనుమానాలు వస్తున్న సందర్భంగా అంటే ఇప్పటికిప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంత కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టకపోతే బీఆర్ఎస్ ఇక నెక్స్ట్ టైం మళ్ళీ అధికారంలోకి రాదు అనుకుంటే హరీష్ రావు అంటే కామ్గా ఉండేవాడు, చూద్దాంలే తర్వాత. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరుగుతున్న సందర్భంలో రేపు ఎన్నికల నాటికి మళ్ళీ ఒకవేళ కనుక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టయితే నా పాత్ర తగ్గిపోతుంది. ఉండాలంటే నేను ఇప్పటి నుంచే వాళ్ళకు అంటే సోల్జర్గానే ఉండాలి. కేటీఆర్ను సీఎంగా చేసినా నాకేం అభ్యంతరం లేదు. అంటే ఇది రాజకీయ వ్యూహంలో భాగంగా, అంటే రాజకీయాల్లో అందరూ కూడా ఎవరు ఎత్తులు వాళ్ళు ఎత్తుంటారు. అవసరమైతే ఆ సమయానికి అవసరమైతే ఒకవేళ అప్పుడు చూసుకోవచ్చు. అంటే ఎన్నికలైన తర్వాత ఒక 10 మంది తన మనసులు గెలిస్తే ఎవరికి మెజారిటీ రాకపోతే బీజేపీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నువ్వు సీఎంగా ఉండు. ఇప్పుడు మనం మహారాష్ట్రలో చూడలేదా, ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చి సీఎంగా కూర్చోబెట్టి వీళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ, ఏక్నాథ్ షిండేకి తక్కువ సీట్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఆ సమయం కొరకు ఈ పార్టీలు వెయిట్ చేస్తుంటాయి, ఈ పార్టీలో ఉన్న హరీష్ రావు కూడా వెయిట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆయనకు ఒక సూచన వచ్చి ఉంటుంది. అంటే కేటీఆర్కు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి అతను ఇంటర్నల్గా భావించినప్పుడు ముందే మనం ఓకే నేను సపోర్ట్ చేస్తా అని చెప్తే ఏమైందంటే కేసీఆర్ ముందు ఇక ఎలాంటి నెగిటివ్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అట్లా కూడా రాజకీయ వ్యూహంలో బాగొచ్చు. కాబట్టి బయటి పార్టీలో కూడా ఒక మెసేజ్ ఇవ్వచ్చు. ఏ మెసేజ్? నేను మాకు కేసీఆర్ కాదు, కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయినా పార్టీ అధ్యక్షుడైనా నేను టీఆర్ఎస్ కార్యకర్తని చెప్పే ప్రయత్నం చేసినట్టయితే అనుమానాలకు తావుండదు. అంటే రేపు ఏం జరుగుతుందనేది సెకండరీ. బట్ ఇప్పటికి ఈ రోజు నేను సైనికుని అని చెప్పే ప్రయత్నం హరీష్ రావు చేసింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.